నీ జీవితం ఇలా ఉండాలని ప్లాన్ చేశాను. హల్లెలూయా. మనం బాధపడినప్పుడు, మన బాల్యదినంలో ఉన్నప్పుడు కూడా మనం బాధపడితే యేసు చూసేవాడు. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉన్నప్పుడు కూడా మనం కొంచెం బాధపడితే యేసు చూసేవాడు. హల్లెలూయా. ఇంకా కొంచెం కౌమార దర్శ, ఇంకా యవ్వన కాలంలో, ఇంకా మంచి యవ్వన కాలంలో మళ్ళీ బాధపడితే యేసయ్య వచ్చేసేవాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ప్రతిసారి బాధపడిన ప్రతిసారి, ఆపదలో ఉన్న ప్రతిసారి, అవసరంలో ఉన్న ప్రతిసారి, చింత, అధైర్యము, కష్టము, శ్రమ, అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో ఆయన మనకే ఎబినేజర్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర. అందరూ రిజెక్ట్ చేస్తే, అందరూ తృణీకరిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏమయ్యారండి? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్రోయి అయ్యాడు. హల్లెలూయా. రోగంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకేమయ్యి ఉన్నాడండి? హల్లెలూయా. రోగంలో ఉన్నప్పుడు మనం నిజంగా నేను రోగిస్తోండి, నేను ఈ మాటలకి ఏది కూడా నేను ఏమీ దాచుకోను. ఆ టైంలో యెహోవా రాఫాయే నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. తల్లిగా తండ్రిగా అంతకంటే ఉన్నతముగా దేవుడు మనల్ని ఆదుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి మరి యెహోవాయే అర్హుడు, యెహోవాయే మన స్తుతులకి అర్హుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు యోగ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మన పూర్ణ హృదయంలో ఆరాధనకి యోగ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. మన పితరులు ఏంటంటే చూడండి, నా మాట చూడండి, ఎంత చక్కని మాట చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇది నా బలం కాదు, ఇది దేవుని బలమే. నేను స్థిరపడ్డానికి కారణం నా బలం కాదు, నా దేవుని బలమే. హల్లెలూయా. నా ధనం కాదు, నా దేవుడి ధనమే. హల్లెలూయా. నా శక్తి కాదు, నా దేవుని శక్తే. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైన నీడలో మనం నివసిస్తున్నాం కాబట్టి మన పక్షాన ఆయన ప్లాన్ చేశాడు. చాలామంది జీవితాలు చాలా రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. హల్లెలూయా. మనుషులు ప్లాన్లు కాదు. హల్లెలూయా. తెలియని వాళ్ళకి, ఏమీ ఎరగని వాళ్ళకి ఏం చేసి ప్రభు అన్నాడు? దీనుల పక్షాన ఉంటాడని ఉంది కదా అక్కడ. గర్విష్ఠులను ఆయన బాబుగా ఎరుగునని ఉంది. హల్లెలూయా. ఆయన మహోన్నతుడైన దేవుడైనప్పటికీ హల్లెలూయా ఆయన దీనుల ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. కాబట్టి దయచేసి గర్విష్ఠులు ఆయన బాగుగా ఎరుగారు. కాబట్టి గర్విష్ఠులు అంటే ఏంటంటే వాళ్ళు ఉన్నదాన్ని బట్టి మాకేం పర్లేదు, దేవుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా మనమేంటో మనం మర్చిపోయినాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. ఒక పక్కన దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఏ రోజు బద్దం ఆ రోజు ఎత్తాడు. హల్లెలూయా. పరాక్రమం గల దేవుడు మనకి తోడై ఉన్నాడు. పరాక్రమం గల దేవుడు మనకు తోడున్నాడు. మనకే ఆయన ఎర్ర సముద్రాలు పాయలు చేయగల దేవుడు ఉన్నాడు. గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. కానీ ఇంకోసారి మనల్ని యేసయ్య ఆ 50 రూపాయలు 40 రూపాయలు ఇచ్చి వాళ్ళతోనే అన్నీ కొనుక్కోమంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దగ్గర 2015 సంవత్సరంలో ఈ రాజనారం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో, హల్లెలూయా, ఇప్పుడు అన్ని పరిస్థితులు మారినప్పటికి కూడా నా చేతికి ఎంత పెద్ద పరిచర్యలో దేవుడు అప్పుడు ఎంత చేతిలో పెడతాడు అంతే పెడతాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? హల్లెలూయా. గతం మర్చిపోయి మనకంటా తక్కువగా ఒకవేళ ఇంకా స్థితి మారలేని చూసి మనం సులభం చేయకుండా ఆ 50 రూపాయలు ఇచ్చి వీళ్ళకి అన్నీ కొనుక్కోమని చెప్తారు. అదేలు దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి సిగ్గుపడే అవసరం లేదు. హల్లెలూయా. ½ కేజీ 20 రూపాయలు ఏదన్నా సరుకు, ఏ నూనె కొనుక్కున్నా, పిండి కొనుక్కున్నా, తక్కువలో కొనుక్కుంటాం. అవునా కదా? కానీ 15 రూపాయలు ఎట్టి మనం ఎప్పుడన్నా కొనుక్కుంటాం. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు చాలా కాలం క్రితం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం. కానీ దేవుడు ఇప్పుడు అదే కొనుక్కోమన్నాడు. ఎందుకు కొనుక్కోమన్నాడంటే హల్లెలూయా, ఒకప్పుడు నా బ్యాలెన్స్లో 2 రూపాయలు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అదే పరిస్థితుల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? నా పరిస్థితి ఏంటో, నన్ను బలపరిచింది ఎవరో నేను ఒక్కసారి తెలుసుకున్నాను. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనల్ని దేవుడు
మనల్ని క్రమశిక్షణతో నడిపిస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి ఆనంద్ కుమార్ గారు కానీ, డైరెక్టర్ సార్ కేసీ జవాన్ గారు కానీ డబ్బుల విషయంలో ఇలా ఉన్నారు ఏంటి అనుకునేవాడిని. ₹100 కూడా వాళ్ళు గమ్మని స్పీడ్ తీసేవాడు కాదు. వారంగా అంత పని చెప్తే నేను కొంచెం అవి బస్సుకేసి వెళ్ళిపోతే కొంచెం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాక అది కూడా దేవుని కృపే. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు పాస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు అలా ఖర్చుపెట్టారు నాకు. ఎందుకంటే అవసరం వాళ్ళకి దేవుడు ఎత్తాడు, వాళ్ళకి అలాగే ఎత్తున్నాడేమో, అందుకే వాళ్ళు మాకు ఎలాగ ఎత్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మరి పూర్ణ హృదయంతో మనం యెహోవాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఇంతగా హల్లెలూయా, ఇంతగా మనల్ని దేవుడు ఇంతగా స్థిరపరిచాడంటే మనం ఓడవలసింది ఏమీ లేదు, మనం ఏం చేసింది లేదు. హల్లెలూయా, ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఈ బుద్ధిహీనుని యందు, ఈ బలం లేనోడు యందు, ఈ ధనం లేనోడు యందు, ఈ పేదవాడు యందు దేవుడు. హల్లెలూయా, నీవేదో అనుకున్నావు, నీ గురించి ఎవరెవరు ఏదో అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం నీ గురించి మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, ఆ ఉద్దేశాలే, ఆయన ఉద్దేశాల సారాంశమే, ఆ ఉద్దేశాల ఆ కృపే నేను ఈ రోజున ఎంత స్థితిలో, ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టింది దేవుని కృపే. అందుకనే దావీదు అంటాడు, ఈ గొర్రెలు కాచుకునే దావీదు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో నమస్కారం చేస్తున్నాడు. నా దేవుణ్ణి నేను పూర్ణ హృదయంతో ఆరాధించుకోవాలి, దేవతలు ఎదుట నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని రాజులందరూ ఆయన సెలవిస్తే మాట కంటండి, వాళ్ళు కూడా రాజులు ఈయన ఆరాధిస్తున్నారు, దేవతలు ఈయన ఆరాధిస్తున్నారు. లోకంలో యేసు ప్రభువే మహిమకు ఘనతకు అర్హుడై ఉన్నాడు. ఆయనకంటే గొప్ప దేవుడు ఎవరో, యేసయ్య లాంటి దేవుడు ఎవరో లేరు. హల్లెలూయా, పూజార్హుడు యేసు ప్రభు, మహిమార్హుడు యేసు ప్రభు. హల్లెలూయా, స్తుతికి మహిమకు ఘనతకే యోగ్యుడు యేసు ప్రభు. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్.